ఎంతో మంది త్యాగాలు చేశారు. వాళ్ళు చాలా మంది ఇప్పటికి కూడా మీరు చరిత్రలో చూస్తే ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, జీవితాలు మొత్తం త్యాగం చేశారు. అలాంటి త్యాగాలు చేసిన ఫలితాలే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనందరం మనుగడ సాధిస్తున్నాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది వందే మాతరం అనే స్ఫూర్తిని అనునిత్యం మనలో తీసుకుపోవడమే కాకుండా దీన్ని భావితరాలకు అందించే బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమాన్ని లేకుంటే 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల్ని మనం జరుపుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు 11వ స్థాయిలో ఉండే భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఇంకొక సంవత్సరంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. వికసిత్ భారత్ 2047కి ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047కి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ముందు పేదరికం పోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఒకే స్లోగన్ పెట్టుకున్నాం, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రపంచానికి భారతదేశం ఒక ఆదర్శం అయితే ప్రపంచానికే తెలుగు జాతి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తయారు కావాలనేది నా ఆలోచన. ఇది అసాధ్యం కాదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలామంది మనలో ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరూ దేశం నాకేమిచ్చిందని ఆలోచిస్తూ ఉంటాం. దేశానికి నేనేం చేశాను అని కానీ మనం ఆలోచించుకోగలిగితే చాలా వరకు సమస్యల పరిష్కారం అవుతాయి. స్వతంత్ర భారతదేశంలో మనం స్వతంత్ర పౌరులుగా ఉంటున్నాం. ఈరోజు ఈ దేశం మనకు అన్నీ ఇచ్చింది. అదే సమయంలో మనం కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఉండి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా దేశాలు మీరు చూస్తే సహజ సంపదలు కానీ ఈ పాటలోనే వందే మాతరం పాట మీరు మొత్తంగానే అర్థం చేసుకోగలిగితే ఈ దేశానికి ఉండే సకల సంపదలు ఏ విధంగా ప్రకృతుంది, ఏ విధంగా సంపదలు ఉన్నాయి, ఈ సంపదల్ని ఏ విధంగా అణగదొక్కే పరిస్థితికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారో చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి భారతదేశానికి ఈరోజు మీరు చూస్తే 78 సంవత్సరాల్లోనే మన శక్తి ఏంటో ప్రపంచానికి చెప్పే అవకాశం వచ్చింది. ఏ విషయమైనా మీరు తీసుకోండి, ఇంక రాబోయే రోజుల్లో ప్రపంచానికి నెంబర్ 1గా భారతదేశం ఉంటుంది. ఆ నెంబర్ 1లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు ఒకసారి టెక్నాలజీ తీసుకున్నా, లేకపోతే ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా అన్నిట్లో కూడా మనం ముందుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి వందే మాతరం మనం ఏమాత్రం కూడా మరిచిపోవడానికి వీలు లేదు. ఈ సంవత్సరం అంతా కూడా మనం చేస్తాం. సంవత్సరం చేయడమే కాదు, ఒకప్పుడు స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా నిలబెట్టడానికి, అందులో కూడా ఆ నెంబర్ 1 దేశంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1గా ఉండే స్ఫూర్తినివ్వడానికి ఈ వందే మాత్రం ఒక టానిక్గా పనిచేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇలాంటి సభ ఇది మొదటి దశ మాత్రం. రాను రాను ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం. చేయడమే కాదు, ప్రతి ఒక్కరిలో శాశ్వతంగా ఉండే స్ఫూర్తిని రగిలిస్తూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ
ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి